యెహోవా షాలోమ్, భయపడకుము, సమాధానము నీకుండును. ప్రేమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనం న్యాయాధిపతులు 6:23-24 నుండి గిద్యోను జీవితంలోని అద్భుతమైన సత్యాన్ని చూద్దాం. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల భయంకరమైన హింసలో ఉన్నారు. ఆ భయంతో బలహీనుడైన గిద్యోను రహస్యంగా ద్రాక్షగానుగలో గోధుమలను నూర్చుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దేవుని దూత గిద్యోనుకు కనిపించి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని పిలిచాడు. గిద్యోను భయపడిపోయాడు. ఆయనకు తాను దేవుని దూతను చూశానని అర్థమైంది. వెంటనే, అయ్యో ప్రభువా, నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను అని ప్రాణభయంతో కేకవేశాడు. ఎందుకంటే దేవుని మహిమను చూసిన వారు చనిపోతారని ఆయన నమ్మాడు. అప్పుడే మన దేవుడు గొప్ప మాట చెప్పాడు. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. చూశారా, మనకు భయం కలిగినప్పుడు, మనకు ప్రాణాపాయం అనిపించినప్పుడు, మన బలహీనతను చూసుకున్నప్పుడు దేవుడు ఇచ్చే మొట్టమొదటి హామీ నీకు సమాధానము, భయపడకుము అనేదే. గిద్యోను ఈ గొప్ప మాట వినగానే ఆ స్థలంలోనే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త, జెహోవా షాలోమ్ అని పేరు పెట్టాడు. నేటి మన జీవితంలో కూడా ఎన్నో మిద్యానీయుల వంటి సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక చింతలు, భయాలు మన చుట్టూ ఉన్నాయి. మనకు తోడ ఎవరున్నారనే సందేహం రావచ్చు. కాని గుర్తుంచుకోండి, గిద్యోనుకు యెహోవా షాలోమైన దేవుడే ఈరోజు మనక్కూడా సమాధానకర్త. మన లోపల, మన చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా ఆయన సమాధానం మన హృదయాలను కాపాడుతుంది. ఆయన ఇస్తున్న మాట, నీకు సమాధానం, భయపడకు. ఈరోజు మన జీవితంలో యెహోవా షాలోమ్ను అంగీకరించి ఆయనలో భయపడకుండా ముందుకు సాగుదాం. ఆమేన్.